వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. అర్ధేశ్వర జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్న జగన్ సర్కారు. 2 ఏళ్లు కావస్తున్న పొరుగు పంచిన ప్రభుత్వ కార్యాలయాలు సమీకృతమంటే సందుకొకట. ఫంక్షన్ హాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆఫీసు, పల్నాడులో ఆసుపత్రిలో కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం. జిల్లాకు 2 కోట్లు ఇచ్చి సరిపెట్టేసిన ప్రభుత్వం. తెలంగాణలో 2000 కోట్లతో సమీకృత భవన సముదాయాలు. అత్యాధునిక వసతులతో ఇప్పటికే 25 జిల్లాల్లో అందుబాటులోకి. ఆంధ్రావనిలో ఒకటైనా పూర్తి చేయని జగన్ సర్కారు. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన విచారం లేదు. కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతునిస్తున్నాం. రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది. గతంలో మా బాబాయిని పోటీకి పెట్టింది. ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలిని చేసింది. ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్. ఎన్నికలయ్యాక కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతుపై సమాధానం దాటవేత. విశాఖ ఉక్కును సర్వనాశనం చేస్తున్న జగన్. భాజపాతో కలిసి స్టీల్ ప్లాంట్ కాళ్ళు చేతులు విరిచేశారు. వైకాపా ప్రభుత్వం పెద్ద దొంగ. 70,000 కోట్ల విలువైన పోర్టును 600 కోట్లకు అంబానీకి కట్టబెట్టారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. 3లను ఢీకొట్టి అమరావతికి జై కొట్టి. వైకాపా ప్రభుత్వ దాష్టికాలకు ఎదురొడ్డిన రైతులు. రాజధాని కోసం అలుపెరగని సుదీర్ఘ పోరు. అన్నదాతల మహోద్యమానికి నేటితో 1500 రోజులు పూర్తి. రష్యాల విమానం కుప్పకూలి 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం. మరో 6 సిబ్బంది, 3 సహాయకులు మృతి. ప్రమాదానికి ఉక్రెయినే కారణమన్న రష్యా. ఇండియా కూటమికి మమతా షాక్. బెంగాల్లో ఒంటరిగానే తృణమూల పోటీ. ఆమె లేని కూటమిని ఊహించలేమన్న జయరాం. టీఎంసీ నిర్ణయం ప్రతిపక్షాలకు మృతిగంటికన్న భాజపా. నేడు బెంగాల్లో అడుగునన్న రాహుల్ యాత్ర. పంజాబ్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదన్న సీఎం మాన్. కూటమికి ఒకే రోజు 2 దెబ్బలు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు బంద్. బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్య నిర్ణయం. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు 1200 కోట్లు. ఇక ఆంధ్రజ్యోతి. అమరావతి సమరం ఆజరామరం. నేటితో 1500వ రోజుకు చేరిన మహాపోరు. పాలకుల ఎత్తులు జిత్తులు కుయుక్తులపై నిత్య సమరం. నిరవధిక దీక్షల పోరాటాలతో సాగుతున్న ఉద్యమం. లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా ఆగని రైతుల రణనినాదం. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా గుర్తింపు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్. నెట్వర్క్ ఆసుపత్రుల్లో యాజమాన్య సంఘ నిర్ణయం. 20 రోజులుగా చర్చలు, నెరవేరని ప్యాకేజీ పెంపు హామీ. బిల్లులు చెల్లింపు మాట గాలికే. సమ్మెలోకి ఆసుపత్రులు. ఇక హ్యాపీగా దిగిపోతా. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ. ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు. తిరుపతిలో 2 రోజులు ఎడ్యుకేషనల్ సమ్మిట్. ఛానల్కు 3.50 కోట్ల జనం సొమ్ము సమర్పణ. విద్యా సదస్సులో రాజకీయ ప్రశ్నలు, జవాబులు. ఇన్నేళ్లలో తొలిసారిగా కాంగ్రెస్పై జగన్ విమర్శలు. రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశం. రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంలో స్నేహమని వెల్లడి. అమలులోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సులపై గొప్పలు. బైజూస్ కంటెంట్ ట్యాబ్లపై కలర్ఫుల్ స్పీచ్. ఆ భవన నిర్మాణాలను నిలిపివేయండి. విశాఖ శారదా పీఠం టీటీడీకి హైకోర్టు ఆదేశం. తిరుమలలో పీఠం చేపట్టిన నిర్మాణాలపై అభ్యంతరం. అతిక్రమణలు తేల్చేందుకు అడ్వకేట్ కమిషనర్ నియామకం. వైఎస్ కొడుకుగా పుట్టి ఇలా చేస్తావా జగనన్న. స్వలాభం కోసం 600 కోట్లకు ఆదానికి గంగవరం కట్టబెట్టావు. నీ ప్రయోజనం కోసం ప్రజల సొమ్మును ప్రజలను కూడా తాకట్టు పెడతావా. ఉక్కు ఉద్యోగ కార్మికులకు భరోసా ఏది. ఇది మీ పాలన వైఫల్యం కాదా. బీజేపీతో కంటికి కనిపించని పొత్తు. ఒక రాజధాని లేకుండా చేశావు. సీఎంపై నిప్పులు చెరిగిన పీసీసీ చీఫ్ షర్మిల. మేనిఫెస్టోలో ఉక్కు హామీ. వెరైటీస్లో వసూల్ రాజా. మంగంపేట దోపిడీలో ప్రధాన పాత్రధారి. ప్లాన్ ఆయనది, అమలు బంగారు కొండది. దందాలో మరో 6 అధికారులు. తెరపైకి 2 భార్యలు, భర్త బామర్దులు. బినామీ కంపెనీలతో 100 కోట్ల దోపిడీ.
వారిలో అత్యధికులది కడప జిల్లానే. ఫిర్యాదులు వచ్చినా పెద్ద తలలు సేఫ్. విప్ అయితే నాకేంటి? వెంకటరెడ్డి ఆఫీసులో ఎవరైనా దిగదుడిపే. సామ్నేని ఉదయభానుకు తీవ్ర అవమానం. ఎండీ కార్యాలయంలో పరాభావం. కూర్చోబెట్టకుండానే మాట్లాడిన డిప్యూటీ మేనేజర్. నా స్థాయి తెలియకుండానే వచ్చారా అని గద్దింపు. ఏం చేయాలో తెలియక విప్ మౌనం. హక్కులకు భంగం కలిగిందని స్పీకర్కు ఫిర్యాదు. అయినా చర్యలు తీసుకొని గనుల శాఖ మైహోనా అంటూ డిప్యూటీ మేనేజర్కు ఉన్నతాధికారి అభయం. సాక్షి. అంతరాలపై విద్యాయుద్ధం. రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్యే సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేలు జరుగుంటేనే నాకు ఓటు వేయండి. నా పాలనలో మంచి జరిగిందని భావిస్తేనే అండగా నిలబడమని ప్రజలను కోరుతున్నానన్న సీఎం జగన్. 10న విశాఖలో ఏఐ క్లౌడ్ సమ్మిట్. రామంటున్న జనం. టీడీపీలో కలవరం. కదలిరా సభలు కొన్ని రద్దు, మరికొన్ని వాయిదా. ఇప్పటి వరకు కష్టం మీద కొన్ని చోట్ల మాత్రమే సభలు. ఆశించిన స్థాయిలో విజయవంతం కాక సతమతం. జనాన్ని తరలించలేక చేతులెత్తేస్తున్న తమ్ముళ్ళు. మిగిలిన చోట్ల నిర్వహించటం ఇక కష్టమని నిర్ధారణ. ఉరవకొండ పీలేరులో బుధవారం జరగాల్సిన సభలు వాయిదా. గోపాలపురం సభకు బదులుగా రాజమండ్రితో సరిపెట్టే యోచన. పార్టీ పరిస్థితి అధ్వానంగా మారడంతో బయటకు రాని నేతలు. సీట్ల సర్దుబాటు తేలక జనసేన నుంచి అందని సహకారం. పొత్తుపడుపులో కత్తులు. బాబుకు 68 సీట్ల జాబితాతో పవన్ ప్రతిపాదన. పార్టీ నేతలు కొన్ని కుల సంఘాల ఒత్తిడితో పలు డిమాండ్లు. 45కు తక్కువ కాకుండా కేటాయించాలని వినతి. టీడీపీ బలంగా ఉన్న సీట్లు జనసేనకు ఇచ్చారన్న అభిప్రాయం కలిగించాలని సూచన. అందుకే గత ఎన్నికల్లో గెలిచిన 23లో 2 ఇవ్వాలని అభ్యర్థన. జనసేన జాబితా బయటకు పొక్కడంతో క్షేత్రస్థాయిలో పెరిగిన విభేదాలు. కత్తులు నూరుతున్న ఇరు పార్టీలు నాయకులు. సీట్ల పంపకాలపై రెండు పార్టీల్లోనూ ప్రతిస్తంభన. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురు. వివరాలకు వెబ్సైట్లో ఉంచిన ఏపీపీఎస్సీ. పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర. సుమారు 30 లక్షల జగనన్న ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వంగా రికార్డు. ఈ నెల 27 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు. ఇళ్ల స్థలాలపై ఇక పేదలకు పూర్తి హక్కులు. ఇక కూటమికి బీటలు. ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.